పాపం ఇక్కడ కవిత రూటే సపరేట్ అట. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇటు కవిత ఇద్దరు కూడా ఎవరికి వారే యమునా తీరే అనేది ఉన్నది. కవితను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు, చాలా స్పష్టంగా తెలుస్తోంది. బీసీ ఇష్యూపై భిన్నాభిప్రాయాలు, పార్టీ సభ్యుల వాకౌట్. ఆమె సభలో ఊహకందని ఎమ్మెల్సీ, ఆమె సభలో పార్టీ సభ్యులు వాకౌట్ చేస్తట, ఆమె సభలో ఉందట. ఊహకందని ఎమ్మెల్సీ ఎత్తుగడ, మందలిస్తే బీసీ సంఘాల అండ, లైట్ తీసుకుంటే పెరిగే దూకుడు, గులాబీ అధిష్టానం అయోమయం అంటూ ఒక అయోమయం గందరగోళం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, కులగణన బీసీ ఇష్యూలో కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించి బయటకు వెళ్ళిపోయిన ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కవిత మాత్రం సభలోనే ఉండిపోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సో పార్టీ నిర్ణయం ఒక రకంగా ఉంటే అందుకు భిన్నంగా కవిత వ్యవహరించడం పార్టీ నాయకత్వానికి జీర్ణం కాలేదని చెబుతున్నారు. విధానపరంగానే ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన ప్రక్రియను, నివేదికలను, అంశాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే కవిత ఎందుకు పాటించలేదన్న గుసగుసలు మొదలయ్యాయి. ఆమెను మందలిస్తే బీసీ సంఘాలు ఆమెకు అండగా ఉంటాయన్న భయం ఒకవైపు, ఆమెను ప్రశ్నించకపోతే దీన్ని అడ్వాంటేజ్గా మలుచుకొని మరింత దూకుడుగా వ్యవహరిస్తారేమోనని అనుమానం మరొకవైపు. వెరసి కవిత వ్యవహారం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. కక్కలేని మింగలేని స్థితిలో పడినటువంటి నాయకత్వాన్ని కవితను కట్టడి చేయడం చిక్కు ప్రశ్నగా మారింది. పార్టీ పట్టించుకోనందుకే సో ఆమె పూలే ఫ్రంట్, యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతో యాక్టివిటీస్ను ప్రారంభించడానికి ముందే బీసీ ఇష్యూను పార్టీ టేకప్ చేస్తే మంచిదంటూ కవిత ఒక ప్రతిపాదన చేశారని, కానీ పార్టీ పట్టించుకోకపోవడంతో ఆమె సొంతంగా టేకప్ చేయాల్సి వచ్చిందని పార్టీలో కొద్దిమంది లీడర్ల వాదన. పార్టీ చేపట్టాల్సిన అంశాన్ని లైట్గా తీసుకోవడంతో కవిత దాన్ని అందుకున్నారని, ఒక శక్తిగా ఉండే పార్టీ కంటే వ్యక్తిగా కవితకు మైలేజ్ వచ్చిందనేది ఆ నేతల వాదన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెర మీదకి వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు హాజరు కానియకుండా ఆమెను దూరంగానే ఉంచారన్న అపవాదు ఉన్నది. బెయిల్ మీద వచ్చిన తర్వాత పలు కార్యక్రమాల్లో ఆమెను హైలైట్ కాకుండా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి చేదు అనుభవాలు ఎదురైనా సొంతంగానే తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతో యాక్టివిటీస్ ముమ్మరం చేశారు. పార్టీలో మరే నేత కంటే బీసీ ఇష్యూలో యాక్టివ్గా ఉంటూ బీసీ సంఘాల ప్రజలతో ఆమె సమావేశాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాల్సిందని ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు బీసీ సంఘాలు కూడా సమాయత్తం చేశారు. కానీ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉండడంతో ఆమెను ప్రశ్నించడానికి ఒక దశలో బీసీ సంఘాల నేతలు సైతం పార్టీ కంటే ఆమె వైపే మొగ్గు చూపారనే టాక్ బీఆర్ఎస్లో మొదలైంది. కులగణనకు సహకరించిన కవిత అట. సో వాస్తవంగా కూడా కులగణన విషయంలో కేసీఆర్ ఇవ్వలేదు, కేటీఆర్ ఇవ్వలేదు, హరీష్ రావు ఇవ్వలేదు, కానీ కవిత మాత్రం కులగణన సర్వేలో పాల్గొన్నది. సో ఇక్కడే చిత్తశుద్ధి ఏంది అనేది అర్థమవుతోంది. మొత్తానికైతే ఈమె వ్యవహారం కల్వకుంట్ల కుటుంబంలో కొంత గందరగోళం అయితే సృష్టిస్తున్నట్టు కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈమెను ఏం అనలేని పరిస్థితి. ఏమైనా మందలిస్తేనేమో బీసీ సంఘాలు పోయి మరి ఆమె దగ్గర ఆ బీసీ సంఘాలు కొంత ఆమెకు అండగలిచే అవకాశం ఉంది. మంది లేకపోతేనే ఇంకో దూకుడుగా ముందుకు పోయే అవకాశం కనబడుతుంది. సో ఆమె చాలా క్లారిటీగా ఉంది బీసీల విషయంలో. మొదటి నుంచి కూడా అందరికంటే ముందు, అన్ని పార్టీల కంటే ముందు ఆమెనే కొంత ముందుకు తీసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ విషయంలో పార్టీ నిర్ణయాన్ని ప్రకారం ఈరోజు ఆమె పాటించాలి, కానీ పార్టీకి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటా ఉన్నది. సో మరి కవితను బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేస్తారా? ఇదే ఒకవేళ కవిత ప్లేస్లో కనుక వేరే ఎమ్మెల్సీయో వేరే ఎమ్మెల్యేనో వాళ్ళ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా లేకపోతే సస్పెండ్ చేస్తారు కదా, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు కదా. సో మరి ఈ కోణంలో చూసినట్లయితే మరి కవితను బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఏది డిసిప్లినరీ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా, లేదా డిసిప్లినరీ నోటీస్ ఏమైనా ఇస్తారా? పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోయింది కదా, అది నిండు అసెంబ్లీలో కదా. మరి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి, కేసీఆర్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. సస్పెండ్ చేస్తారా లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? మీ పార్టీ రేపు కవిత ఒకవేళ ఇప్పుడు కవిత వేసింది, రేపు మిగతా వాళ్ళు చేస్తారు కావచ్చు, మిగతా ఎమ్మెల్యే చేస్తారు కావచ్చు. మరి దానికి మీరు ఏం చేస్తారు అంటే ఇది పార్టీ పరమైన నిర్ణయం అయితే గుర్తుపెట్టుకోండి. మరి మీ కుటుంబంలో వ్యక్తి కాబట్టి మీరు ఏం చేయకపోవచ్చు. మరి వేరే వాళ్ళు వేరే ఎమ్మెల్యేలు అనుకో, ఫర్ సపోజ్ మీ కౌశిక్ రెడ్డే ఉన్నాడు, కౌశిక్ రెడ్డి ఫర్ సపోజ్ పార్టీ నిర్ణయం వ్యతిరేకంగా సేమ్ కవితలాగా ప్రవర్తించింది అనుకుందాం, ఏం చేస్తారు మీరు? కాంగ్రెస్కు అమ్ముడు అయినట్టు కౌశిక్ రెడ్డి అంటారా? అనరా? బరాబర్ అంటారు కదా. కౌశిక్ రెడ్డి ఎందుకు పార్టీని వ్యతిరేకం పోయారు కాబట్టి షోకాజ్ నోటీస్ చేసి ఇమీడియట్గా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది కదా. మరి అదే పరిస్థితి, అదే నోటీసులు, అవే సస్పెన్షన్లు కవిత మీద ఉంటాయా? కుటుంబ సభ్యులు కాబట్టి ఏమైనా చేస్తారు కాబట్టి మీరు ఓచుకుంటారా? పార్టీకి ఒక విధానం లేదా? పార్టీ కుటుంబమా, కుటుంబమే పార్టీయా? చెప్పాలి. మీ కుటుంబం ఒకటే,
పార్టీ అనుకుంటే చెప్పండి, మిగతా మీద క్లారిటీ అండి. మా కుటుంబంలో ఉన్న వాళ్ళవే పార్టీలు ఉంటాం, మా ఇష్టమైతే చేసుకుంటాం, ఇది మా కుటుంబ పార్టీ అని చెప్పుకోండి డైరెక్ట్గా. మిగతా మీద ఉండరు, వాళ్ళందరూ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. సో దీనిపైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. పాపం ఇక్కడ కవిత రూటే సపరేట్ అట. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇటు కవిత ఇద్దరు కూడా ఎవరికి వారే యమునా తీరే అనేది ఉన్నది. కవితను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు, చాలా స్పష్టంగా తెలుస్తోంది. బీసీ ఇష్యూపై భిన్నాభిప్రాయాలు, పార్టీ సభ్యుల వాకౌట్. ఆమె సభలో ఊహకందని ఎమ్మెల్సీ, ఆమె సభలో పార్టీ సభ్యులు వాకౌట్ చేస్తట, ఆమె సభలో ఉందట. ఊహకందని ఎమ్మెల్సీ ఎత్తుగడ, మందలిస్తే బీసీ సంఘాల అండ, లైట్ తీసుకుంటే పెరిగే దూకుడు, గులాబీ అధిష్టానం అయోమయం అంటూ ఒక అయోమయం గందరగోళం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, కులగణన బీసీ ఇష్యూలో కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించి బయటకు వెళ్ళిపోయిన ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కవిత మాత్రం సభలోనే ఉండిపోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సో పార్టీ నిర్ణయం ఒక రకంగా ఉంటే అందుకు భిన్నంగా కవిత వ్యవహరించడం పార్టీ నాయకత్వానికి జీర్ణం కాలేదని చెబుతున్నారు. విధానపరంగానే ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన ప్రక్రియను, నివేదికలను, అంశాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే కవిత ఎందుకు పాటించలేదన్న గుసగుసలు మొదలయ్యాయి. ఆమెను మందలిస్తే బీసీ సంఘాలు ఆమెకు అండగా ఉంటాయన్న భయం ఒకవైపు, ఆమెను ప్రశ్నించకపోతే దీన్ని అడ్వాంటేజ్గా మలుచుకొని మరింత దూకుడుగా వ్యవహరిస్తారేమోనని అనుమానం మరొక వైపు. వెరసి కవిత వ్యవహారం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. కక్కలేని మింగలేని స్థితిలో పడినటువంటి నాయకత్వాన్ని కవితను కట్టడి చేయడం చిక్కు ప్రశ్నగా మారింది. పార్టీ పట్టించుకోనందుకే సో ఆమె పూలే ఫ్రంట్, యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతో యాక్టివిటీస్ను ప్రారంభించడానికి ముందే బీసీ ఇష్యూను పార్టీ టేకప్ చేస్తే మంచిదంటూ కవిత ఒక ప్రతిపాదన చేశారని, కానీ పార్టీ పట్టించుకోకపోవడంతో ఆమె సొంతంగా టేకప్ చేయాల్సి వచ్చిందని పార్టీలో కొద్దిమంది లీడర్ల వాదన. పార్టీ చేపట్టాల్సిన అంశాన్ని లైట్గా తీసుకోవడంతో కవిత దాన్ని అందుకున్నారని, ఒక శక్తిగా ఉండే పార్టీ కంటే వ్యక్తిగా కవితకు మైలేజ్ వచ్చిందనేది ఆ నేతల వాదన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెర మీదకి వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు హాజరు కానియకుండా ఆమెను దూరంగానే ఉంచారన్న అపవాదు ఉన్నది. బెయిల్ మీద వచ్చిన తర్వాత పలు కార్యక్రమాల్లో ఆమెను హైలైట్ కాకుండా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి చేదు అనుభవాలు ఎదురైన సొంతంగానే తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతో యాక్టివిటీస్ ముమ్మరం చేశారు. పార్టీలో మరే నేత కంటే బీసీసీలో యాక్టివ్గా ఉంటూ బీసీ సంఘాల ప్రజలతో ఆమె సమావేశాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాల్సిందని ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు బీసీ సంఘాలు కూడా సమాయత్తం చేశారు. కానీ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉండడంతో ఆమెను ప్రశ్నించడానికి ఒక దశలో బీసీ సంఘాల నేతలు సైతం పార్టీ కంటే ఆమె వైపే మొగ్గు చూపారనే టాక్ బీఆర్ఎస్లో మొదలైంది. కులగణనకు సహకరించిన కవిత అట. సో వాస్తవంగా కూడా కులగణన విషయంలో కేసీఆర్ ఇవ్వలేదు, కేటీఆర్ ఇవ్వలేదు, హరీష్ రావు ఇవ్వలేదు, కానీ కవిత మాత్రం కులగణన సర్వేలో పాల్గొన్నది. సో ఇక్కడే చిత్తశుద్ధి ఏంది అనేది అర్థమవుతోంది. మొత్తానికైతే ఈమె వ్యవహారం కల్వకుంట్ల కుటుంబంలో కొంత గందరగోళం అయితే సృష్టిస్తున్నట్టు కనబడతా ఉంది.